ఈ రోజు కృప కోసం చేపల కూర అయితే చేశానండి. ఆ చేపల కూరని కృప తినలేక, మింగలేక, కక్కలేక ఎలాగుందో చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. అసలేమైందంటే కొద్ది రోజులుగా కృప చిన్న చేపలు కావాలని అడగతా ఉన్నింది. సరే తన కోసమని చెరువుకెళ్ళి చిన్న చేపలు వలేసి చిన్న చేపలైతే పట్టానండి. ఆ పట్టిన చేపలను కూడా నీట్‌గా పులుసంతా ఊడేలాగా నీట్‌గా శుభ్రం చేశానండి. శుభ్రం చేసిన చేపలకి ఆ వీకలు, తోకలు, తలకాయలయితే నీట్‌గా కట్ చేశానండి. సరే కృప వస్తుంది కదా! తను వంట చేసుకొని తింటుందిలే అనుకున్నాను. కానీ తను రావడానికి చాలా లేట్ అయింది. ఇంక సరే చేసేదేమి లేకుండా ఆ చిన్న చేపల్ని నేనే వంట చేద్దామని రెడీ అయిపోయానండి. నేను పట్టిన చిన్న చేపలని ఏ విధంగా వంట చేశానో, అలాగే ఏ విధంగా వాటిని నీట్‌గా క్లీన్ చేశానో, అలాగే ఆటిలిని ఎట్ట పట్టాననేది ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి చూసేయండి. ఫైనల్‌గా వంట అయితే అయిపోయింది. కృప కూడా వచ్చేసింది ఊరు నుంచి. సరే తను ఎలా ఉంది కూర అని చెప్పొద్దనుకుంటే, తను మాత్రం ఒక్కొక్క ముద్ద తినేది, అటు ఇటు దిక్కులు చూసేది, మింగలేక, కక్కలేక ఏమి చెప్పాలో అర్థం కాక ఎంత కష్టపడిపోతుందో చూడండి కృప. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.